వజ్రేశ్వరి జాలంధర పీఠానికి అధిదేవత వజ్రేశ్వరి లేదా శ్రీపురమునకు 12వ ప్రాకారము వజ్రమయము. దానికి 11వ ప్రాకారమునకు మధ్య గల వజ్ర అను నదికి ఈశ్వరి కనుక వజ్రేశ్వరి. వామదేవి వామదేవుడనగా శివుడు, ఆయన భార్య కావున వామదేవి లేదా వామాచారమునందు ఆసక్తి కలవారు వాములు. వారు పూజించు దేవి కావున వామదేవి. దేవి పురాణమున విరుద్ధమైన దానిని విపరీతమైన దానిని వామాచారమందురు. ఆ వామాచారముచే సుఖములను ఇచ్చునది కావున వామదేవి అను ప్రసిద్ధి కలిగినదని కలదు. వయోవస్థ వివర్జిత శైశవ బాల్య పౌగండ కైశోర కుమార యవ్వన వార్ధక్య అశీతి వార్ధక్యములను వయోవస్థలు లేని తల్లి సిద్ధేశ్వరి. సిద్ధులకు ఈశ్వరి. శైవ మతములో నాద సాంప్రదాయము కలదు. నవనాథులను సిద్ధులు ప్రసిద్ధికెక్కిరి. కాశీ క్షేత్రములో సిద్ధేశ్వరి అను ప్రసిద్ధి గల ఈశ్వరి కలదు. సిద్ధ విద్య సిద్ధిని కలిగించు మంత్రములకు సిద్ధ విద్యలని పేరు. పంచాదశి మంత్రము సిద్ధ విద్యలలోనిది. నిత్యాదేవత మంత్రములు కూడా సిద్ధ విద్యలే. సిద్ధమాత సిద్ధులను తల్లివలే రక్షించునది. యశస్విని గొప్ప కీర్తి కలది. భగవన్నామమే గొప్ప యశస్సు అని వేదమున కలదు. విశుద్ధి చక్ర నిలయ విశుద్ధి చక్రము కంఠమునందు గలదు. ఆ విశుద్ధి చక్ర కర్ణిక నివాసముగా గల తల్లి. ఆ రక్తవర్ణ కొంచెము ఎరుపు రంగు కల తల్లి అనగా పాటల వర్ణము కల తల్లి. త్రిలోచన అమ్మ 3 నేత్రములు గలది. ఖట్వాంగాది ప్రహరణ ఖట్వాంగము అనగా మంచపు కోడు లేదా కర్ర మీద బోర్లించిన మనుష్యుని పుర్రె. ఖట్వాంగము మొదలైన 4 ఆయుధములు 4 చేతులలోని కలది. మిగిలిన ఆయుధాలు ఖడ్గం త్రిశూలం చర్మం. వదనైక సమన్విత ఒకే వదనము కలది. పాయసాన్న ప్రియ పాలు మిక్కిలి పవిత్రమైనవి. గోవు సర్వదేవతా స్వరూపము. దూడ కుడిచి పొదుగును ఎంగిలి చేసిన ఆ పాలను మనం దేవునికి నైవేద్యముగా పెడతాము. ప్రాయశ్చిత్త కర్మలో కూడా 21 రోజులు ఏ ఆహారము తీసుకోకుండా పాలు తీసుకునే నియమం ఉంది. అందువలన పాలతో వండిన అన్నాన్ని పరమాన్నం అంటాము. పరమ అంటే శ్రేష్టమైన అన్నము అని అర్థము. తల్లి పాయసాన్న ప్రియ. త్వక్ అంటే చర్మం అని అర్థము. చర్మమునందు ఉండునది. పశులోక భయంకరి అద్వైత జ్ఞానము లేనివారు పశువులు. వారికి భయమును కలిగించునది అనగా భేదభావము గలవానికి భయము ఉండును. అద్వైత జ్ఞానము కలిగిన వానికి భయముండదు. అమృతాది మహాశక్తి సంవృత అమృత మొదలగు 16 శక్తులతో కూడినది. వీరు స్వర రూపలు అనగా ఆ నుండి ఔవను 16 స్వరములే రూపముగా కలవారు. వారు 16 దళములలో నుందురు. డాకినీశ్వరి డాకిని అను పేరు గల ఈశ్వరి. విశుద్ధి చక్ర నిలయ అను నామము నుండి ఇక్కడి వరకు డాకినీదేవి విశేషణములు. అనాహతాబ్జ నిలయ అనాహత చక్ర పద్మము యొక్క కర్ణిక నివాసముగా కలది. హృదయమునందు గల 12 దళముల గల పద్మము అనాహత చక్రము. శ్యామాభ శ్యామలావర్ణము కలది. 16 సంవత్సరముల కల కన్యను శ్యామ అని అందురు. వదనద్వయ 2 ముఖములు కలది. దంశ్రోజ్వల వరాహ దంతములు వంటి దంతములు కలది. అడవి పందికి పెద్ద కోరలు ఉండును. అటువంటి కోరలతో ప్రకాశించునది. అక్షమాలాదిధర జపమాలను ధరించినది. చక్రము శూలము కపాలము ఢమరుకము ధరించినది. రుధిర సంస్థిత రుధిరమనగా రక్తము రక్తమునందు ఉన్నట్టిది.